నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై బాధితురాలతో హోంమంత్రి అనిత వీడియో కాల్. ఘటనపై నివేదిక ఇవ్వాలని చిత్తూరు ఎస్పీకి ఆదేశాలు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఘటనలో తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య. తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని మాజీ మంత్రి విడుదల రజనీ డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన ఆమె దృష్టికి వచ్చిన వెంటనే ఆమె బాధితురాలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలి ద్వారా అడిగి తెలుసుకున్నారని తెలియజేశారు. జరిగిన అన్యాయానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని బాధితురాలికి భరోసా ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఏం లేదు, నువ్వు కంగారు పడుతూ గవర్నమెంట్ మీకు అండగా ఉంటుందండి. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. ఆ పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉండు. సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండు చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్ లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏది పిల్లోడాడి ఆయన ఏం లేదులే అమ్మా, కంగారు పడుతున్నాను. ఓకేనా? ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేద్దాం. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యం ఉండమ్మా. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకునే సమయంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ స్కెచ్ వేశారని, అందులో భాగమే సత్తెనపల్లి పర్యటనని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్మోహన్ రెడ్డి కారణమని అన్నారు. గత ఎన్నికల సమయంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి అబద్దాలను ప్రచారం చేయించి వైసీపీపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు పెట్టేలా చేశారని పేర్కొన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలు నమ్మి బెట్టింగ్ పట్టిన నాగమల్లేశ్వరరావు ఆ డబ్బులు కట్టలేకే 2024 జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారని తెలియజేశారు. అప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాలేదని, నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారణమైన జగన్ ఇప్పుడు ఏడాది తర్వాత విగ్రహం పెట్టించి సవరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అదేవిధంగా ఒక్కసారి మనం చూస్తే ఆయన పర్యటనల సందర్భంగా మనం చూసినా కూడా ఇది జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు, ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇవాళ సత్తెనపల్లి పర్యటన అనేది మనం చూస్తే ఇది చాలా ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కారం ఇచ్చిన అవార్డు ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన దేనికోసం, ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ళ గ్రామానికి ఉప సర్పంచ్. రెంటపాళ్ళ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది. మరి ఆ గ్రామంలో ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి, ఆయన ఆత్మహత్యకు కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికీ మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం. మరి అటువంటి వ్యక్తి మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక
ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది అదే. అసలు ప్రభుత్వమే మేము మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందు వీటి మీద కోట్లాది రూపాయల బెట్టింగ్లో పాల్గొని ఏ దిక్కు తోచక చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? అసలు ప్రభుత్వమే ఇంకా ఏర్పాటు కాల, ఫలితాలు వచ్చినాయి. ఏ పార్టీకి, తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి మెజార్టీకి వచ్చిందనేది స్పష్టం అవుతా ఉంది. 12వ తారీఖున నాకు గుర్తున్నంత వరకు ప్రమాణ స్వీకారం చేసింది. నాకు తెలిసి ఈయన చనిపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత. అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రభుత్వ వేధింపులు అని చెప్పి దానికి ఒక బ్యానర్ పెట్టి ఆయన ఇవాళ ఒక రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు. నిజంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఆయన ప్రోత్సహించకుండా, ఆయన పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే బెట్టింగులు కాసేవాళ్ళు కాదు, ఆయనకున్న ఆస్తులు పోగొట్టుకునేవాడు కాదు, ఆయన బతికే అవకాశం ఉంది. ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణభూతమైన జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత ఆయన ఇవాళ ఆయన విగ్రహానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు. ఆయనే ఇచ్చాడు డబ్బులు. ఆయన పార్టీ ద్వారా డబ్బులు ఇచ్చి ఆయన విగ్రహం పెట్టించి, ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, ఆయన చనిపోయే రోజుకి ప్రభుత్వం ఏర్పడకపోయినా ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరదీసి దానికి ఒక శవయాత్ర చేస్తా ఉన్నాడు ఇవాళ. అసలు ఈ ఆత్మహత్య చేసుకున్నాడంటే వైకాపా పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించబట్టే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య. దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రధానమైన బాధ్యత శాంతి భద్రతలు. కాబట్టి ఎక్కడా కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి, ఆస్తులు కాపాడటానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. స్థిరమైన అభివృద్ధి అనేది ఎప్పుడైనా శాంతి భద్రతలు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇకనైనా నేను చెప్పేది ఒకటే, ఆయనకి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వీకరించి, కేవలం ప్రజలు నాకు ఓట్లేయలేదు, నేను అధికారం కోల్పోయా అనే అహంకారం, అసహనంతో ఇవాళ రాష్ట్రంలో రకరకాల పర్యటనల పేరుతో, రకరకాల ప్రాంతాలతో వైషమ్యాలు రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, దాని ద్వారా ఏదో మళ్ళీ ఆయన కలగంటున్నాడు అధికారంలోకి వస్తామనేది. ఆ రోజులు పోయినాయి అనేది గుర్తుంచుకోవాలి. 5 సంవత్సరాల మీరు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద పాలన ద్వారా మీరు చేసిన ఇప్పటికీ ప్రజల కళ్ళల్లో సజీవంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే ఈ పర్యటన ముఖ్యంగా వైకాపా కార్యకర్తలు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో గిట్టుబాటు ధరలు లేక పంటలు అమ్ముకోలేని స్థితిలో అప్పులపాలై 2 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ మంత్రి విడుదల రజనీ తెలియజేశారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ 2 రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వీరు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సంవత్సర కాలంగా మనం చూస్తా ఉన్నాము, రైతులు రోడెక్కుతున్నారు, రైతులు కన్నీళ్లు గాస్తున్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేక అప్పులైపోయి ఒక కుటుంబాన్ని నడపలేక అన్ని విధాలుగా కూడా రైతు ఒక దిగ్భ్రాంతికి గురవుతూ తను చేసేటువంటి వ్యవసాయం తప్ప ఇంకో పని చెయ్యలేక, ఈ అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పంటకు రైతు లేదు, పండించినటువంటి రైతుకి ఏమీ మిగలటం లేదు,
అప్పులైపోతున్నాడు, రోడ్డు పాలైపోతా ఉన్నాడు, ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకొచ్చి అక్కడున్నటువంటి రైతాంగంతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి, రైతులు ఏడుస్తున్నారు, రైతుల బాధల్ని ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించారు. పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లి అక్కడున్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు, ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతా ఉన్నారు. సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి రైతులకు న్యాయం చేయండి, రైతులకు మేలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే వస్తుంది. ఈ ఇద్దరు రైతుల ఆత్మహత్య, ఆ రైతుకు తన మనసుకు ఎంత కష్టం కలిగింది, అప్పులో ఇంటి మీద పడి వేధిస్తూ అనేక మాటలు అంటూ తనకు ప్రభుత్వమే ఒక గిట్టుబాటు ధర కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చేయాలి, వీటి ధరలేంటి, రైతులు నష్టపోతున్నారు, దీనికి ఏం చేయాలి, ఏ పంటకైనా కూడా ఒక గిట్టుబాటు ధర కల్పించారా మీరు అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఏ పంటకు మీరు న్యాయం చేస్తున్నారు, ఏ రైతుకు మీరు న్యాయం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతన్నలు ఇలాంటి కన్నీటి గాథల నుంచి బయటికి రావాలి, వలసపోయినటువంటి రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి వ్యవసాయం చక్కగా నవ్వుతూ సంతోషంగా చేసుకునేందుకు అన్ని విసురుబాటు కల్పించారు. చక్కటి రేటు వాళ్ళు పండించినటువంటి పంటకు రైతన్నకు జగనన్న ప్రభుత్వంలో కల్పించారని ఎదుగోండి ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు తనే చెప్తా ఉన్నాడు. రైతన్నల కోసం రైతు భరోసాను అందించాము, పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము. ఆ రైతు భరోసా కేంద్రాలు కూడా అదే గ్రామంలో విత్తనం సేకరించే దగ్గర నుంచి తిరిగి మళ్ళా అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసురుబాటు కల్పించాం. ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాము, ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందించాము. గిట్టుబాటు ధర ఎప్పటికప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు రైతు సంతోషంగా ఉండేలాగా ధరలు పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. రైతే రాజని వైఎస్ఆర్ గారు ఏనాడైతే భావించారు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని తన హయాంలో సంతోషంగా చూసుకున్నారని రైతులే చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మనం చూస్తా ఉన్నాము. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, ఈ రైతుల బాధలు, ఈ ఆత్మహత్యలు మీకు కనపడటం లేదా, ఈ గోడు మీకు వినబడటం లేదా, ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు, ఈ కుటుంబం రోడ్డెక్కింది, ఏం సమాధానం చెప్తారు? ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కనీసం ఇప్పటి వరకు కూడా ఇద్దరు రైతులు నాదెండ్ల మండలం చిలుకూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇప్పటికీ కూడా కనీస స్పందన లేదు, కనీసం పట్టించుకున్న వాళ్ళు లేదు, ఎక్కడా కూడా ఊసేలేదు, ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావనే లేదు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరో ఎక్కడో రైతు కదా, ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, పోయింది ఆ రైతు, ఎవరో రైతు ప్రాణం కదా, మాకేంటి అని పట్టునట్టుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఈ కుటుంబానికి మీరు ఏం న్యాయం చేస్తారు, ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు, ఈ కుటుంబం పరిస్థితి ఏంటి ఈ రోజు అని మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో ఇలాంటి ఆత్మహత్యలు కంట్రోల్ అవ్వాలన్నా తగ్గాలన్నా మీరు చెప్పినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని మేము కోరుతున్నాం. ఇవన్నీ ఇంకా కంట్రోల్ అవ్వాలి, ఇంకా రైతన్నలు ఆత్మహత్య బాట పట్టకుండా ఉండాలంటే ఇప్పుడైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళ కష్టాల్లో ప్రభుత్వం తోడుగా ఉండి వాళ్ళని ఆ బాట పట్టనీయకుండా రైతన్నలకు భరోసా ఇచ్చేలాగా అడుగులు వేయమని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.